ప్రార్థనా కూటానికి వచ్చారు. పాస్టర్ గారు వాళ్ళందరితో ఒక మాట చెప్పారు. మీరు కుడి చేతిలో కత్తి పట్టుకొని ఎడమ చేతిలో కాగడా తీసుకొని చంపి కాల్చేయండి, చంపి కాల్చేయండి. దేవుడు ఆజ్ఞనేది. చంపండి కాల్చేయండి, చంపండి కాల్చేయండి అన్నారు. ఆయన మాట చొప్పున అందరూ చంపేస్తున్నారు. పశువులు కానీ, మనుషులు కానీ, జంతువులు కానీ, అన్నిటినీ, ఇళ్ళు కానీ, బంగారము కానీ, బట్టలు కానీ చంపేస్తున్నారు, కాల్చేస్తున్నారు. ఒకడు బట్టల మీద, బంగారం మీద, వెండి మీద మోజు ఉండి వాడు దానికి కట్టుబడి ఉన్న కట్లపామాడు. మందిరంలోనే ఉన్నాడు, ప్రసంగం వింటున్నాడు, మనుషులతో పాటు అందరిలో మధ్యలోనే కూర్చున్నాడు, బాప్తీసం పొందాడు, రక్షణ పొందాడు, సాక్రమెంట్ తాకాడు. కానీ బంగారానికి, వెండికి, బట్టలకి కట్టుబడిన కట్లపాము. దేవుడు పాస్టర్ గారితో చెప్పారు, డేయ్, ఎవడో నా మాటను ధిక్కరించారు, నా మాటను మీరారు, అందుచేత మీరు చచ్చిపోతారు అన్నారు. ప్రభువా నాయన, ఈ ఒక్కసారికి అవకాశం నాయన, ఈ రాత్రి కూటం పెడతాను నాయన అన్నాడు. కూటం పెట్టాడు. కూటంలోకి అందరూ వచ్చారు. కట్లపాము కూడా వచ్చింది. ఏ కట్లపాము? ఏ కట్లపాము? బంగారము, వెండి, బట్టలకి కట్టుబడిపోయిన కట్లపాము గాడు కూడా వచ్చి కూర్చున్నాడు. వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు, వాళ్ళందరూ కూడా వచ్చి కూర్చున్నారు, ప్రసంగం చేస్తున్నారు. మీలో ఎవడో కట్లపాములాగున్నాడు. బంగారానికి, బట్టలకి, వెండికి కట్టుబడిపోయిన కట్లపాముగా ఉన్నారు. ఈ రాత్రి అవకాశం ఉన్నది కనుక ఒప్పుకోండి, ధూళి దులుపుకోండి, ఒప్పుకోండి, ధూళి దులుపుకోండి, ఒప్పుకోండి, ధూళి దులుపుకోండి. ఈ రాత్రి అంతా అవకాశం ఇచ్చాడు. మంచోడా చెడ్డోడా? దేవుడు మంచివాడు. అవకాశం ఇచ్చాడు. ఆడేమనుకున్నాడంటే, ఎవడో కట్లపాంగాడు ఏమనుకున్నాడంటే, నేనేనా నాకేనా బంగారం మీద మనసు ఉన్నది, వెండి మీద, బట్టల మీద నాకొక్కడికేనా? ఇంకా నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళు కూడా దాచుకున్నారు. ఏంట్లే కోట్లింగాలు ఒక బోళ్ళింగం ఏందంట, ఇంతమందిలో ఎవడొస్తాడు ఏంట్లే అనుకున్నాడు వాడు. దేవుడు అన్నాడు, లాటరీ వేయండి అన్నాడు. లాటరీ వేశారు. ఒక పేరు వచ్చింది. తీగానే ఆకాను. ఎవడు రాకాను? తెల్లారైపోయింది. రాత్రి అంతా అవకాశం ఇచ్చారు. సమయమిదే, సంగమ సమయమిదే, సియోనులో, యేసయ్య దగ్గరికి, సియోనులో చేరుటకు సంగమ సమయమిదే. 7 HPలో దేవుని పాదాల దగ్గర కట్లపాంగా ఉండొద్దు. ఒప్పుకో, దేవుడు అవకాశం ఇచ్చాడండి. ఒప్పుకో, వెంటనే శాపం పంపిలా. ఒప్పుకో. ఆడేం చేశాడు? కట్లపాంగాడు, నేను ఒక్కడనేనా, నాలాంటి వాళ్ళు ఎంతమందో కొట్టారులే, అప్పుడు చూసుకుందాములే, ఇంతమందిలో నేను ఒక్కడనే ఎట్లా వస్తానోలే, అందరిలో కలిసిపోతాను కదా, అది కలుపు మొక్కల్లో కలుపు మొక్క కాదు, ఏమంటారు అది, వరి మొక్కల్లో కలుపు మొక్క కలిసిపోతాడు కదా, గోధుమలలో గురుగులు కలిసిపోయినట్లుగా కలిసిపోతానులే, ఇంతమందిలో ఏంట్లే అని అనుకున్నాడు. లాటరీ వేసాడు. తీగానే ఎవడు రాకాను? అయ్యా నేనేనండి. ఇక రారా, స్టేజ్ మీదకి రా. ఎరా, ఎవడికి తెలియదు అనుకుంటున్నావా? నీ మనసులో దాచుకున్నావు. ఏమేమి దాచుకున్నావు? బంగారం దాచుకున్నావు, బట్టలు దాచుకున్నావు, వెండి దాచుకున్నావు, దేవుడు సొమ్మును దాచుకున్నావు.
దేవుడిది దాచుకున్నావా దొంగ, దాచుకున్నావా. ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ, ఆడ దొంగలు ఉంటారు, మగ దొంగలు ఉంటారు. అర్థమవుతుందా? ఆడపాములు ఉంటాయి, మగ పాములు ఉంటాయి. అర్థమవుతుందా? ఎవరైనా సరే దేవుడి సమయాన్ని దాచుకునేవారు, దేవుడు భాగములను దాచుకునేవారు నాశనం అయిపోతారు. దేవుని వాక్యం ఇది. దేవుడికి ఇచ్చేయి, నీ పిల్లలకి ఇచ్చేయి, నీది నువ్వు తీసుకో. 100 వచ్చినాయి అనుకో, ఆయనది నాది అన్నాడు. 10వ భాగము నాది. సమర్పణ చేయము ప్రభువునకు నీ దేహము, ధనము, సమయమును. శరీరం, ప్రాణం, ఆత్మ, దేహము, ధనము, సమయం ఇచ్చేయి. 10వ భాగం ఇచ్చేయి. దాచుకోవద్దు, కట్లపాములాగా ఉండొద్దు. సమయం అంతా కూడా మంచానికి, నిద్రకి, పనులకి, బంధువులకి, చుట్టాలకి, వాళ్ళకి వీళ్ళకి చేసి పెట్టడానికా? నువ్వు దేవుడి పని ఏం చేసావు, ఏం చేస్తున్నావు? దొంగ. 1 గంట ముందుగా వచ్చి ఎప్పుడైనా ఇట్లా దరీలు వేసావా, నీళ్లు పెట్టావా, అన్నం వండావా, కూర వండావా, గిన్నెలకి దేవుడి పని ఏమైనా చేసావా? రేపు ఉందా నీకు? రేపు ఉన్నది బోర్లోనికి ఎక్కుతావు. ఎరా ఇక్కడ రాత్రి అంతా అవకాశం ఇచ్చాడా దేవుడు? ఇచ్చాడండి. మరి ఏరా నువ్వు ఎందుకు దులుపుకోలేదు? ఎందుకురా? అందరితో కలిసి పాట పాడుతున్నావు ఏందిరా? సరదాగా పాట పాడుతున్నావా? ఏం చేసావురా? అయ్యా నేను దాచుకున్నానండి, దాన్ని గొయ్యి తీసి ఇంట్లో పెట్టి దానికి మట్టి వేసి దాని మీద గోని పట్టాలు వేసి దాని మీద మంచం వేసి మంచానికి దుప్పటి వేసి తలుపులు వేసి తాళం వేసి తాళం జేబులో పెట్టుకొచ్చుకున్నానండి. ఆకాను చూపు శోకంబిగా అది నీకేలనోయి ఓ సోదరా, పోకో పపపు దాన దోపోనకై కొని రాకు నీ ఇంటికి శాపంబును. సిలువదే శీఘ్రమే చూడుమికా, బలియాయే నీ కొరకే సోడే. ఆలాసించక ఆలోచించక అటో ఇటో చూచే వెనుకాడక. వాళ్ళని ఎందుకురా చూస్తావా? ఆ ఇంటి ముందోళ్ళు, నీ ఇంటి ముందోళ్ళు చుట్టాలు, వాళ్ళ మెడలు, వాళ్ళ చెవులు, వాళ్ళ లొలాకులు, వాళ్ళ ముక్కు చిలుకలు, గజ్జలు, గోవులు ఎందుకురా నువ్వు చూస్తావు? నీకోసం బలి అయిపోయిన యేసయ్యను చూడు. బూదిగంత నివాసులారా నా వైపు చూడండి అన్నాడు యేసయ్య. మనుషులను చూసావా? మట్టి అయిపోతావు. ఎరా దేవుడి మాటను ధిక్కరించి, దేవుడి మాటను తోసివేసి దేవుడికి ఎంత బాధ కలిగి చేసావురా అనగానే 40 లక్షల మంది రాళ్ళుతో వాళ్ళని, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ చెల్లి, వాళ్ళ వంశములో ఉన్న వాళ్ళందరినీ రాళ్ళతో కొట్టి సమాధి చేసేసారు. కట్లపాము. జాగ్రత్తగా సరదాగా పాడొద్దు. ఇది 10వ నెలలో. దేనికి కట్టుబడి ఉండొద్దు. ఆయన పలికే ప్రతి పలుకుకు, ఆయన మాట్లాడే ప్రతి మాటకు, ఆయన వాక్యానికి, ఆయన నామము కంటే ఆయన మాట గొప్పదట. అబ్బాబాబా, ఆయనే అన్నాడు, ఆయన నామము కంటే ఆయన నువ్వు సెలవిచ్చిన మాట గొప్పదట. గొప్ప. పరలోకములో ఉన్న దేవుడు దిగి వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. ఎవడైనా ఎప్పుడైనా మోడీ గారు మీ కొంపలోకి వచ్చి నీతో మాట్లాడాడా? చంద్రబాబుకి వచ్చి మాట్లాడాడా? నేనున్నాను, భయపడొద్దు, నీకు జ్వరం వచ్చినా ఏదొచ్చినా నేను చూసుకుంటాను, నీ పిల్లల ఫీజు నేను చూసుకుంటానని ఎప్పుడైనా చెప్పాడా? చెబుతాడా? మనుషులను నమ్మొద్దు, మట్టి అయిపోతావు. దేవుడు మాట నమ్ము. హల్లెలూయా. ఆ కట్లపాముని, ఆడ భార్య, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ వంశమంతటిని కూడా రాళ్ళతో కొట్టి చంపేశారు. దేవుడి కోపం రేపొద్దు.
పాపమును చేయకుమా, రేపకుమా దైవ కోపమును. ఆయన మాట విను, ఆయన మాట విను. రైతు పిలుస్తున్నాడు పాలేరు గారిని, అరే ఏంట్రా ఓరుగా ఇసుకిస్తావేంట్రా రైతుగా అంటే ఆడిని పనిలో ఉంచుకుంటాడా, తరిమేస్తాడా? ఎదిరించొద్దు, యేసయ్యను ఎదిరించొద్దు. ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు వెంటనే తలకాయ ఉంచుకో, తలకాయ ఉంచుకో, పశ్చాత్తాపడు, ధూళి దులుపుకో. మోకాళ్ళ మీద, ఇందాక దేవుని పిల్లలు మోకాళ్ళ మీద చేతుల పైకెత్తి కన్నీళ్లతో, యేసయ్యా యేసయ్యా నేను పాపిని, అపరాధిని, నిన్ను త్రోసివేశాను అని దేవుని దగ్గర క్షమార్పణ నన్ను క్షమించు నాయనా, క్షమించు నాయనా, క్షమించు నాయనా. దేవుని పాదాల దగ్గర ధూళి దులుపుకున్నారంతే. మనుషులతోనూ, మనుషులు కల్పించిన పద్ధతులతోనూ కట్టుబడి ఉండొద్దు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండము, నిర్గమాకాండము, లేవియా కాండము, తర్వాత సనుగుళ్ళ కాండం. దాన్ని ఏమంటారు? ఎన్నోది ఇది? 4వది. మానవుని యొక్క సంఖ్య ఎంత? 4. ఇందులో సనగటం అంటే మీకు ఎప్పుడైనా సనగటం కల్లోకి వచ్చిందా? సనిగారా? కల్లో ఎప్పుడైనా సనిగారా? సనగటం అంటే ఏంటి? చిరుకోపము సనుగుడు సరసోక్తులు వట్టి మాటలు కట్టి పెట్టి. సనుగుడు, సన్నగా చెవులు మాట్లాడుకుంటారు. మనిషి లేకున్నప్పుడు మాట్లాడుకునేది సనుగుడు. దేవుడి మీద సనుగుడు, మనుషుల మీద సనుగుడు, వాక్యం మీద సనుగుడు, శవనెచ్చిపోయి మీద సనుగుడు. దైవజనుడు ఒక మాట చెప్పగానే మాకేనా, మేమేనా, ఎందుకన్నారు, ఏమన్నారు? ఎదిరించే మాటలు మాట్లాడే వాళ్ళందరూ సనిగేవాళ్ళు. సనిగి 38,500 మంది చచ్చిపోయారు. సనిగి 250 మంది లోపలికి భూమి నెర్రలు విడిచి భూమి మింగేసింది. సనిగి. సరే, ఇది సనుగుళ్ళ గ్రంథం అంటారు బైబిల్ గ్రంథములో. నిర్గమాకాండము అంటే వెలుపలకు వచ్చుట. ఆది కాండము అంటే మొట్టమొదటి గ్రంథం. మొదటి వాడ కడపటి వాడ మృతుడైన వాడ. మొదటివాడు ఆది నారాయణుడు అంటారు యేసు ప్రభువారిని. మొదటివాడు. సృష్టి మొట్టమొదటిగా ఎట్లా కలుగ చేయబడిందో రాయబడి ఉంది. నిర్గమాకాండం అంటే బయటకు వచ్చుట. ఇక లేవియా కాండం అంటే బలులు, నైవేద్యములు. మోకాళ్ళ మీద కన్నీళ్లతో తలకు వంచుకొని మౌనముగా ఉండి దేవునికి స్తోత్రములు. గర్భఫలమైన నా జ్యేష్ఠపు. నేను ఒక్కడనేనా? మీకు కూడా, మీరు పిల్లలు పెట్టిన వాళ్ళు అందరు కలిసి పాడండి. గర్భఫలమైన. గొడ్రాళ్ళు పాడొద్దు, గొడ్డులు పాడొద్దు. మీరు పిల్లలు ఒకవేళ దేవుడు మీకు పిల్లలు ఇస్తే, మీరు పిల్లలు పెడితే వాళ్ళందరి గడ కలిసి పాడండి. వేలాది నదులంతా. ఏందేది? మళ్ళీ పాడు. వేలాది నదులంతా. ఎవరో సనుగుతున్నారు, సడన్గా పోతారు. అసలే వర్షాకాలంలో పోవద్దు. తవ్వుతూ ఉంటే నీళ్ళు వస్తున్నాయి అంట సమాధి దగ్గర. ఆడు ఒకటే గోల. ఏమంటే మీ సంఘస్థులు ఎప్పుడైనా చచ్చిపోండి కానీ వర్షాకాలంలో సావద్దని చెప్పండి అన్నాడు. అందుకని చెబుతున్నా, మీరు ఎప్పుడైనా చలికాలంలో చచ్చిపోండి, లేకపోతే ఎండాకాలంలో చచ్చిపోండి, అందరూ ఫ్రీగా ఉంటుంది. కానీ వర్షాకాలంలో చచ్చిపోవద్దు సుమా.
సనగొద్దు, పాడదాం. వేలాది నదులంతా విస్తార తైలమా, వేలాది నదులంతా. శంభుడు అత్తరు తెస్తావా? ఆదివారం నాడు, మంగళవారం నాడు, బుధవారం నాడు, గురువారం నాడు 7 HPకి వచ్చేటప్పుడు శంభుడు అత్తరు తెచ్చిన వాళ్ళు చెయ్యెత్తండి. పోనీ ఒక బాటిల్, కెన్లే బాటిల్ నిండా అత్తరు తెచ్చేమండి అయ్యగారండి అన్నవాళ్ళు చెయ్యెత్తో. మళ్ళీ వేలాది నదులంట. యేసయ్య అన్నాడు, ఒరేయ్ దొంగపాట పాడొద్దు, నువ్వు వేలాది నదులంత అత్తరు తేవద్దు, కానీ 2 కన్నీటి చుక్కలు మందిరములో రాలితే వేలాది నదులంత సువాసన నాకన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం విన్న తర్వాత, పాటలు పాడిన తర్వాత, సాక్రమెంట్ తాకిన తర్వాత, దేవుని దగ్గర రాజీ పడి సమాధాన పడిన తర్వాత కన్నేళ్లతో వెళ్ళని వాడు క్రైస్తవుడు కాదు, క్రైస్తవుడు కాదు, క్రైస్తవుడు కాదుగాక కాదు 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 కాదు. సచ్చిన పీనుగా. మా ఊళ్ళో పీనుగు దగ్గరకు వచ్చి అందరూ ఏడుతారు, బాక్సులో ఉన్నవాడు. కానీ ఆడవాడేంటి? ఆడవాడేంటి తెలిస్తే చెప్పండి, లేకపోతే తాగుతూ ఉండండి. తెలిస్తే చెప్పండి. ఎందుకు ఆడవాడాడు? యేసయ్య పేరే ప్రాణం. నా ప్రాణమైన ఓ డబ్బు పాడట్లేదే. నా ప్రాణమైన ఓ బంధువులో పాడట్లా. నా ప్రాణమైన ఓ మంచమా ఎవరు పాడట్లేదేమి? దేవుడే మీ ప్రాణమా? మందిరంలో 7 HPలో ప్రాణం పోవాలి తప్ప కొంపలో పోకూడదు. సైతానా, కాలు నొప్పి వస్తే, తలకాయ నొప్పి వస్తే, నడ్డి నొప్పి వస్తే వస్తుందేమోనని, జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా, అనారోగ్యం వచ్చినా మంచాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా పాడుతున్నారు. సరే, ఇక మనకు అవసరం లేదులే. 10వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఎవరు చదువుతారు? 10వ అధ్యాయము 10వ అధ్యాయం 1వ వచనం. యెహోవా మోషేకు ఎలాగు సెలవిచ్చెను, నీవు 4 ఇనప బోరలు చేపించుకోనము, 3 చేపించుకోనము, 2 బంగారు బోరలు చేపించుకోనము, ఇత్తడి బోరలు చేపించుకోనము. అబ్బా అబ్బా అబ్బా, ఎన్నిసార్లు చదివినా కానీ మహేష్ అసలు మాట తప్పట్లేదు. అబ్బా, ఎన్ని బోరలంట? 2 బోర్లంట. చెప్పు, ఎన్ని బోరలు? 2 బోరలు. మళ్ళీ ఏమి, దేంతో చేయాలంట? నగిషి పనిగా. నగిషి అంటే ఏమంటారు? మెరుగులు చూస్తే మెరిసిపోవాలి, తల రాచిపోవాలి, ధూమ్ ధామ్ ధమాకాలాగా ఉండాలి. అప్పుడప్పుడు కొంతమంది బట్టలు వేసుకుంటారు చూసారా, రంగులు మెరిచిపోతూ ఉంటాయి, ఎండలో మెరిచిపోతూ ఉంటాయి, ట్యూబ్ లైట్లో మెరిచిపోతూ ఉంటాయి. నగిషి అంటే మంచిగా తయారు చేయబడి నిగనిగలాడుతూ చూచుటకు మెరిసే వెండి బోరలట. ఎన్ని బోరలు? వెండి బోరలు. చదవయ్యా. 2 వెండి బోరలు. నువ్వు చెయ్యొచ్చు కదా, నువ్వు చెయ్యొచ్చు కదా. మోషే ఎవరంటే సకల విద్యలు అంటే ఐగుప్తు దేశములో ఉన్న చదువు అంతా ఆయనే చదివాడు. నగిషి పనిగా నువ్వు చేయించు. మోషే అన్ని పనులు చేయగలిగిన వాడు, ఇంజనీరు, అన్ని పనులు చేయగలిగిన వాడు. ఆయనకి రానంటూ పనంటూ ఏమీ లేదు. సకల విద్యలు అని రాయబడి ఉంది. అన్ని డిగ్రీలు పాస్ అయిపోయినాడు. నువ్వు చెయ్యి అనలేదు. ఏమన్నాడు? చదవయ్యా. చేయించుకొనుము.
ఎట్లా ఉండాలట? అదే తుప్పు పట్టిపోయినట్లుగా, పుచ్చిపోయినట్లుగా అట్లా ఉండకూడదు. ఎట్లా ఉండాలట? నిగనిగలాడుతూ ఎప్పుడు కూడా ఎవరెడీగా మంచిగా చూచుటకు అందముగా మెరుస్తూ ఉండాలి. చేయించుకున్నాము. ఒకటే మాట్లాడలే ఈ మంద. ఒకటే సమాజముగా పిలుచుటకును. చాలు అంత చెప్పలేదు కానీ ఒక మాట, సమాజమును పిలవాలట. వెండి దేవుని గ్రంథములో విమోచన, విడుదల, జామీను. యేసు ప్రభువారు సిలువలో జామీనుగా ఉండి మనలందరినీ జైల్లో నుంచి విడిపించాడు. పాపం అనే జైల్లో నుంచి విడిపించాడు. బంధకాలనే జైల్లో నుంచి విడిపించాడు. శాపగ్రాహి ఆయే సిలువలో శ్రమలను పొందెను సోదరా అని పాట ఒకటి ఉన్నది. పాప మెరుగని యేసు క్రీస్తు పాపముగానో చేయబడే. ఏ పాపము ఎరుగని యేసయ్య మనందరి పాపములను మీద వేసుకున్నాడు. ఓ రోజు యేసయ్య దగ్గరికి పాపాత్మురాలు వచ్చింది. ఈడ్చుకుంటూ వచ్చారు. ముట్టుకుంటేనే పాపమని చచ్చిపోయిన కుక్కకి మున్సిపాలిటీ వాళ్ళు తాడు కట్టుకొని ఈడ్చుకొని వచ్చినట్లుగా యేసయ్య దగ్గర తీసుకొచ్చారు. అందరూ ఎట్లొచ్చారంటే రాళ్ళతో వచ్చారు. అటొక రాయ ఇటొక రాయ. వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపటమే వాళ్ళకి ఆనందం. వాళ్ళకి ఆనందం ఏంటంటే ఈరోజు కాఫీ కాసుకుందాం, తర్వాత చాయ్ కాసుకుందాం, తర్వాత ఇడ్లీలు కాసుకుందాం, తర్వాత అన్నము కూరలు కాసుకుందాం, తర్వాత అరే యేసయ్య దగ్గరికి పాపాత్మురాలు వచ్చిన ముందు ఓటేసొద్దాం రండి, రాయేసొద్దాం రండి అని అందరూ, ఆ ఊరోళ్ళందరూ, చిన్నోళ్ళు పెద్దోళ్ళు ముసలోళ్ళు అందరూ వచ్చేసారు. ఎందుకని? చంపటానికి అనాలే. ఎందుకు వచ్చారు వాళ్ళందరూ అక్కడికి? చంపటానికి వచ్చారు. యేసయ్య ఎందుకు వచ్చాడు? భూమి మీదకి బతికించడానికి వచ్చాడు. నువ్వు ఎప్పుడైనా నాలికతో చంపావా? కత్తితో చంపావా? రాళ్ళేసి చంపావా? మాటలేసి చంపావా? చూపులతో చంపావా? సచ్చిందానా అందరు రాళ్ళతో వచ్చారు. ప్రభువా, ఈమె పాపం చేస్తుండగా పట్టుబడింది, మరి ఏం చేయమంటావు నాయనా అన్నారు. నన్ను అడిగితే ఇంద్రా మీ గ్రంథంలో ఏమున్నది? అయ్యా మీరు రాళ్ళతో కొట్టి చంపాలని ఉంది, మరి కొట్టండి. నన్ను అడుగుతారు ఎందుకు? మీరు పాపం లేనివాడు ఎవడో రాయేయండి అన్నారు. ఆ మాటకి వాళ్ళ గుండెల్లో రాయబడింది. నిజంగా మనస్సు అంటూ ఉంటే, మనస్సుతో వాక్యం వింటే దేవుని నోట్లో నుండి వచ్చే రాయ నీ గుండెలో పడుతుంది. కొంతమంది దులిపేసుకుంటున్నారు. వెంటనే ఆ మనస్సులను గద్దించి అబ్బా ఎంత గొప్ప మాట అన్నాడు రా. అరే పాపము లేనివాడు అనగానే ఎవరంతరికి వాళ్ళే ఆలోచన చేసుకుంటున్నారు. పాపం అనగా ఏంటి? ఆయన మాట వినకపోట, ఆయన మాటకు లోబడుట, ఆయనకు లోబడకపోట, ఆయన గీసిన గీత దాటిపోట, ప్రార్థన చేయకపోట, ఆయన మాట వినకపోవుట అని అందరూ రాళ్ళేసి వెళ్ళిపోయారు. ఇంకా చివరికి వాళ్ళిద్దరే ఉన్నారు. ఆ పాపాత్మరాలు ఉన్నారు, ఆ రాళ్ళ కుప్ప ఉంది, యేసయ్య ఉన్నాడు. యేసయ్య తలకాయ ఎత్తి, అమ్మా రాళ్లతో వచ్చారే, అరుచుకుంటూ కేకలు వేసుకుంటూ ముందు బోని చేసి వెళ్దాం, సచిన్ దాని మీద ఆ పాపాత్మరాల మీద రాయేద్దామని అరుచుకుంటూ వచ్చారే, మరి వాళ్ళు లేరమ్మా అన్నారు. అయ్యా మొత్తం అందరూ పోయారండి అన్నారు. రాళ్ళు వేయటానికి వచ్చిన వాళ్ళందరూ పోయారంట. బైబిల్లో ఉంది ఈ మాట. అనండి ఒకసారి. ఉన్నారా పోయారా? మీరు కొంతమంది కూకొనే పోతారు. అందుకని
ఉన్నారా పోయారా? రాళ్ళు వేయటానికి వచ్చిన వాళ్ళందరూ పోతారు. భారతదేశం కాదు, ప్రపంచంలో ఎవడి మీదైనా రాయి వేయటం కాదు దేవుడు నిన్ను బతికిస్తుంది, పోషిస్తుంది. రాయి వేయటానికి కాదు. రాళ్ళు వేసావా పోతావు. వయసుతో సంబంధం లేదు. మరణానికి మరణము వచ్చును, మరణము వచ్చును, లోకము ముగియు, మానవులకు కృపాకాలము దాటిపోవును. ట్రైన్ వెళ్ళక ముందుగానే ఒక గంట సేపు ముందుండు ప్లాట్ఫామ్లో. ట్రైన్ వెళ్ళిపోయినాక అరిచి కేకలేసి సిందులేస్తే మళ్ళీ వెనకొస్తుందా? విజయవాడ వెళ్ళిపోయిన ట్రైన్ వెనకొస్తుందా అండి? దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని జాలి, దేవుని దయ నీ కడుపులో ఉన్నట్లయితే ఎవడి మీద రాయి వేయొద్దు 10వ నెల నుంచి. ఏమ్మా వాళ్ళు లేరమ్మా, అయ్యా అందరూ రాళ్ళు పడేసి మొత్తం అందరు పోయారయ్యా, అందరు వెళ్ళిపోయారయ్యా. సరే యేసయ్య అన్నాడు, నేను కూడా రాయి వేయను. నువ్వను ఒకసారి అన్నా అంటే భోజనాన్ని కూకున్నారు. అను, నేను కూడా రాయి వేయను అనాలి. ప్రాణాలతో ఉంటే అనాలి. అను, వీళ్ళకి దమ్ము లేదు, వీళ్ళకి దమ్మే లేదు. వీళ్ళు అంటారు మీరేనండి అను. ఎవరు మాట్లాడలా. 24 పెద్దలు అంటారు అక్కడ కూకున్న వాళ్ళందరూ, నేను కూడా రాయి వేయను అను. అను, రాయి వేసావో పోతావు. అందరికీ తీర్పు తీర్చే నేనుండగా నువ్వెందుకమ్మా ఎదుటి వారికి తీర్పు తీరుస్తున్నావు? తీర్పు తీర్చొద్దు. అద్దం దగ్గరికి వెళ్ళి నీకు నువ్వే సరి చేసుకో, నీకు నువ్వే తీర్పు తీర్చుకో. ఎవరికి తీర్పు తీర్చొద్దు. 2 వెండి బూరలు చేసుకోమన్నాడట. 2 ఎన్ని చెప్పండి? 2 చూపించండి, 2 చూపించండి. 2 వెండి బూరలు ఉండాలి. 1 పిలుచుటకు, 2 నడిపించుటకు. అనండి ఒకసారి అనాలే. బుర్రకాయలు ఇంట్లో పెట్టి వచ్చినట్టున్నారే అనాలే. కొంపలో అరుస్తారు. అబ్బా కైకరములు అరుస్తే మా ఇంట్లో మూతలన్నీ కింద పడిపోతున్నాయ్యా. ఒకటి పిలుచుటకు, చెప్పండి పిలుచుటకు. రమ్మను చూనాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మను చూనాడు, రమ్మను చూనాడు. శవనుచి పీకి వచ్చేటప్పుడు నీ మట్టుకు నువ్వు మీ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ పేరు పెట్టి పిలిచావా? సైతానా సైతానా సైతానా. సైతానా అంటే ఏంటో అనుకుంటున్నారు. నీకన్నా ఎవరు పెద్ద సైతాన్? నీవే కదా ఆంధ్ర సైతాను. సైతాన్ అంటే ఏంటి? దేవుడిని వ్యతిరేకించటం. పిలిచారా? ఒకవేళ మీకు సెల్ ఫోన్లు ఉన్నాయా? నాకు వద్దులే, నాకు ఎందుకంటే దాన్ని ఆపరేటింగ్ చేయటం చేత కాదు. నా దగ్గర ఉంది 1200 రూపాయలు సెల్ ఫోన్ ఒకటి ఉంది. దాంట్లో మంచిగా వాట్సాప్ ఉంటుంది, తర్వాత ఫోన్పే ఉంటుంది, బోల్డ్ అన్ని ఫైళ్ళు ఉంటాయి. తర్వాత ప్రధానమంత్రి నాతో మాట్లాడుతూ ఉంటాడు, సినిమా యాక్టర్లు బోల్డ్. ఇక అవన్నీ మీకు ఎందుకులే. పాపం అంటే ఏమంటే బోరతో, బోర వంటి శబ్దం అట దేవుడిది. చెప్పండి బోర. బోర బోర అంటే ఏంటి? బోర అంటే బోర వేరు, బోర వేరు. బోర అంటే
బోర అంటే ఏంటి? మాట్లాడేది. రావాలి రావాలి అక్క, రావాలి చెల్లి, రావాలి అన్నయ్య, రావాలి 7HP రావాలి. మీరు వస్తున్నారా? దేని మీద వస్తున్నారు? ఆటోలో వస్తున్నారా? బీకేర్లో వస్తున్నారా? బండి మీద వస్తున్నారా? రావాలి చెల్లి, రావాలి అన్నయ్య, రావాలి రండే యేసుని యోద్దకు రమ్మనుచున్నాడు. నేను ఒక్కనే పాడుతున్నా, నాకు ఒక్కడికే తెలుగు వచ్చా, మీకు కూడా వచ్చా? పాడు. రండి, సరదాగా పాడొద్దు, సడన్గా పోతావు. పాడు. రండి, బోరా. పెద్దలను పిలువు, ప్రత్యక్ష గుడారము దగ్గరకు పిలువు, 7HPకి పిలువు, ఆరాధనకి పిలువు, దేవుని సేవ కొరకు, పరిచర్య కొరకు పిలువు. నేను ఒక్కనే పిలవాలా? నాకు ఒక్కదానికే పట్టిందా? నేను దేవుడు పట్టుకున్నాడు, నిన్ను పిలవటానికి పట్టుకున్నాడు. బోరతో పిలువు. బోర ఊదగానే అందరూ ప్రత్యక్ష గుడారం దగ్గరకు రావాలి. అక్క రావాలి, చెల్లి రావాలి. పిలవని వాడిని యేసయ్య పిలవడం. ఎందుకు లాజరు సమాధి దగ్గరికి వెళ్ళాడు యేసయ్య? ఎందుకు వెళ్ళాడు? లాజరు యేసు ప్రభువారిని ఊరు చివరినే కలుసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి, ప్రభువా నువ్వు ఎవరింటికి వెళ్ళొద్దు నాయన, మా ఇంట్లోనే స్నానం చేయాలి, మా ఇంట్లోనే భోజనం చేయాలి, మా ఇంట్లోనే కూటం పెట్టాలి నాయన అని చెప్పి, అక్క మరే ఈ యేసయ్య వచ్చాడు, యేసు ప్రభువారికి కావాల్సిన అన్నీ కూడా తీసుకొచ్చి పెట్టేస్తాను. నేను అందరి దగ్గరికి వెళ్ళి కొంపకి వెళ్ళి ఇంటికి వెళ్ళి రండి యేసుని యోద్దకు రమ్మనుచున్నాడు. వాళ్ళ ఇంటిలోనికి యేసయ్యని పిలవగానే అందరి దగ్గరికి వెళ్ళి పేరు పేరున పేరంటాళ్ళు అంటారు చూసారా? పేరున ఇంటింటికి అని అర్థం. దాన్ని షార్ట్కట్లో పేరంటాళ్ళు ఏంటంటే పేరున ఇంటింటికి వెళ్ళిపోయి రండి యేసయ్య దగ్గరికి రండి, రోగులైన వాళ్ళందరూ రండి, పిన్ని రావాలి, వదిన రావాలి, చెల్లి రావాలి, అన్న రావాలి, తమ్ముడు రావాలి అని అందరిని పిలిచాడు. అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఒకళ్ళంటే ఒకళ్ళు మాట పడలా, ఒకళ్ళు తగ్గల, పాము ముంగిసలాగా అరుచుకుంటున్నారు. పోనీలే పెద్దది, ముందు పాలు చీకింది కదా, దాని ఎంగిలి పాలు నేను చీకాను అమ్మ దగ్గర, ఆ పోనీ పెద్దది కదా, ఆ పెద్ద అమ్మాయి అన్నారు కదా, నాకంటే పెద్దగా ముందు పుట్టారు కదా, ఒక మాట అంటే ఏంటి అని ఓర్చుకోవాలా తాచుపాములాగా తోక మీద లేచింది. నువ్వు నన్ను అంటావా అంతే. ఇద్దరు అరుచుకుంటున్నారు. కొంపలో భార్య భర్త కానీ, అత్త కోళ్ళు కానీ, చెల్లి కానీ, అక్క కానీ, మరి వాళ్ళు కానీ, కోడికోళ్ళు కానీ, ఎవరైనా సరే అరుచుకుంటూ ఉంటే, పోట్లాడుకుంటూ ఉంటే, మాట పెరిగితే యేసయ్య వెళ్ళిపోతాడు. మీ కొంప సావు కొంప అయిపోద్ది. దేవుని బాపినలో కమ్మల్లో చావు ఎకాపురముండే కదా. ఎక్కడ కన్నీరు ఉంటుందో, ఎక్కడ తగ్గింపు ఉంటుందో అక్కడికి యేసయ్య వస్తాడు. ఏడ్చే వాళ్ళ ఇంట్లోకి యేసయ్య వస్తాడు. ఏడ్చే వాళ్ళ ఇంట్లో యేసయ్య ఉంటాడు. అప్పుడప్పుడు జంతువులుగా మారకూడదు, పశువులుగా మారకూడదు, పాము రూపాన్ని ఎత్తకూడదు. ఇదిగో దేవుడి నివాసము పశువులతో కూడా ఉంటుంది అని బైబిల్ గ్రంథములో రాయబడి ఉంది. హల్లెలూయా. ఏందో తెలిసినట్టుగానే బురకాయ ఊపుతున్నారు. మరి చెప్పండి, దేవుడి నివాసము ఎప్పుడైనా మీరు రాక్షస రూపం ధరిస్తారా? దెయ్యాల రూపం ధరిస్తారా? పెద్దింట్లో నాలుక ఎంత పొడుగుంటుంది తెలుసా మీకు? పెద్ద నాలుక వేసుకొని బొమ్మ. ఎప్పుడైనా నాలుక బయట పెట్టారా?
అరే పెద్ద సార్, మా మా సారే కదా నన్ను దెబ్బలు కొట్టింది, మా సారే కదా అంటున్నారు అని ఏమైనా భార్య ఏమైనా తలకాయ ఉంచుకుంటుందా? ఏరా నువ్వు నన్ను దెబ్బలు చేస్తావా? అందుకేనా మా నాన్న నీకు 10 లక్షలు ఇచ్చింది, ఇదిగో ఇప్పుడే ఫోన్ చేస్తా, నిన్ను ఎరకొట్టిచ్చేస్తా అనొచ్చా? అనొచ్చా? తంతాడు, ఎత్తుకుంటాడు, నెత్తిలో పెట్టుకుంటాడు. ఓర్చుకోవాలి. ఒకవేళ మాట పెరిగిందా, అప్పుడప్పుడు ఆడవాళ్ళకి యెజబెల్ దెయ్యం పట్టుద్ది అని ఉంది బైబిల్లో. ఎప్పుడు రాజుల గ్రంథము, ఎప్పుడు ఎక్కడ ప్రకటన గ్రంథము, ప్రకటన గ్రంథంలో కూడా యెజబెల్ దెయ్యం వచ్చింది. యెజబెల్ దెయ్యం ఆడవాళ్ళ లోపలికి వస్తుంది, మగవాళ్ళ లోపలికి వస్తుంది. ఈనాడు ఆడవాళ్ళ లోపలికి వచ్చింది కనుకనే వాళ్ళు శవనిచ్చిపికి రాలా. వాళ్ళకి బట్టలు బంగారం, పంటలు బంగారం, కొంప, ఇల్లు, తిండి, నిద్ర. కొంతమంది మగాళ్ళ లోపలకు వచ్చింది, ఆడవాళ్ళు వచ్చేసారు. ఏమైనా సరే మాకు వెండి బంగారం, కొంప, ఇల్లు, పనులు ఏం కాదు అని శవనిచ్చిపికి ఆడవాళ్ళు వచ్చారు. కొంతమంది మగవాళ్ళు రాలా. ఎందుకని? వాళ్ళని ఏం పట్టింది? యెజబెల్ దెయ్యం పట్టింది. అర్థమవుతుందా మీకు? శవనిచ్చిపికి రాని వాడు ఛార్జింగ్ లేని వాడితో సమానం. బోర ఊదాలి. ప్రత్యక్షపు గుడారము దగ్గర యేసయ్య నిలవపడి ఉన్నారు. రావాలి, రండి, యేసయ్య దగ్గరికి రండి. కొంపకెళ్ళు, డోక్రాకి వెళ్తావు, పెళ్ళికి వెళ్తావు, దినాలకి వెళ్తావు, మీ గ్రూప్ ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళిపోతావు, ఫోన్లు చేసుకుంటావు, పిలుస్తావు. నువ్వు సైతానా. 2 బూరలు, 2 వెండి బూరలు. విమోచన. హల్లెలూయా. ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా బూర ఊదారా? నయమాను ఇంట్లో ఒక చిన్న పిల్ల ఉంది. ఆమె రోజు వాళ్ళ నయమాను వాళ్ళ భార్యకి రోజు బోర ఊదుతూ ఉండేది. ఒకసారి మా మందిరంలోకి రమ్మనండి, అయ్యగారికి కుష్ఠరోగము తగ్గిపోతుందండి, మా మందిరంలోకి వెళ్ళాలి, దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి, యేసయ్య దగ్గరికి వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలని ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, బోరున రోజు ఊదుతూ ఉండేది. ఒకరోజు ఆమె తన భర్త దగ్గర చెప్పింది, ఏమంటే మన ఇంట్లో ఉన్నది ఆ పిల్ల రోజు గిన్నెలు తోముతూ ఉన్నది, నన్ను కూడా రుద్దుతూ ఉన్నదండి. ఏమండి ఒక్కసారి ఇజ్రాయెల్ దేశం వెళ్ళండి అనగానే రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజుగారండి, ఇదిగో నాకు కలిగిన ఈ కుష్ఠరోగము మన దేశంలో ఉన్న డాక్టర్లందరూ వచ్చారు, పసర్లు ఇచ్చారు, మందులు ఇచ్చారు, అవి ఇచ్చారు, ఏం తగ్గల, రోజు తినేస్తుందండి. ఆయన యాక్షన్ చేసేవాడు, చక్కగా బూట్లు వేసుకునేవాడు, సాక్స్ వేసుకునేవాడు, గ్లౌజులు వేసుకునేవాడు, అత్తరు కొట్టుకునేవాడు, సెంటు అత్తరు కొట్టుకునేవాడు, మంచిగా టీవీగా నడుస్తూ ఉండేవాడు. కానీ లోపల కుష్ఠరోగం ఉందన్న సంగతి బయట పెట్టేవాడు కాదు. సోకుగా తయారవుతూ ఉండేవాడు. కానీ లోపల కుష్ఠరోగం, పగ, పట్టుదల, ఈర్ష్య, అసూయ, ద్వేషం, కోపం, ఇవన్నీ కూడా పెద్ద దెయ్యాలు. ఒక కబడ్డీ ఆడుతున్న వాని దగ్గరికి 7 మంది చుట్టుముడతారు. చూసారా? ఎప్పుడైనా కబడ్డీని చూసారా? ఆడటం చూసారా? వెళ్తే ఒక్కడిని ఎంతమంది పట్టుకోవడానికి చూస్తారో. అలాగే 1 విసుగు, 2 కోపం, 3 బద్ధకం, నిర్లక్ష్యం, సోమరితనం, గర్వం, రాట్లా నాకు, మీరు చెప్పండి, కొవ్వు. అర్థమైందా? ఇవి 7 నిన్ను పట్టుకుంటాయి. బైబిల్ గ్రంథంలో ఏం రాయబడి ఉందంటే,
లోకములో ఉన్నదంతయు, లోకమంటే మట్టి కాదై, లోకమంటే మనుషులై. బంధువులు, చుట్టాలు, ఫ్రెండ్స్, ఇరుగు పొరుగు వారు ఉన్నారు చూసారా, అదంతా కూడా లోకమే. లోకములో ఉన్నదంతయు ఒకటి శరీరాశ. చెప్పండి, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. డంబం అంటే గొప్ప. నేను గొప్పగా ఉండాలి, గొప్పగా కనపడాలి, మా ఇల్లు గొప్పగా ఉండాలి, నా మాట గొప్పగా ఉండాలి, గొప్ప బట్టలు వేసుకొని, ఖరీదైన బట్టలు వేసుకొని, ఖరీదైనటువంటి ఆభరణాలు ధరించుకొని, నా మాటే గొప్ప, నేను గొప్ప. యేసుప్రభు వారు నేను గొప్ప అనుకొని ఎప్పుడు అనలేదు. ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు, ఎదురు చెప్పలేదు ఆయన. శరీరాశ. చెప్పండి, లోకములో ఉన్నదంతా మూడు చెప్పాడు యేసు ప్రభు. శరీర ఆశ, శారీరక సంబంధమైన ధనాలు, బలాలు, బంగారము, బట్టలు ధరించుకోవాలని శరీరం ఆశ. ఈ శరీరం అనేది సైతాను గాడికి అనుకూలమైంది, అదే నీ శత్రువు. అందుకే సరదాగా ఒక పాట పాడదామా? సరదాగా పాడదామా? నిజంగా పాడదామా? సరదాగా. నా శత్రువులో పాడట్లా, సరదాగా పాడండి, సడన్గా పోతారు. శత్రువు అంటే ఏమి? తన కోపమే శత్రువు, తన శరీరమే శత్రువు, బద్ధకమే శత్రువు, సనుగుడే శత్రువు, కోపమే శత్రువు. లోకములో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశ. నేత్రం అంటే కన్నుతో చూస్తూ ఉంటారు. అబ్బా ఎంత బిల్డింగ్ కట్టారా, ఎంత అద్భుతమైన బండి కొన్నారా, అబ్బా అని అసూయ. ఎప్పుడు కూడా మనకి భూమి మీద ఆశ ఏదైనా ఉంటే మన ఇల్లు పాతాళ లోకములో ఉంటుంది అని యోబు గ్రంథంలో రాయబడి ఉన్నది. మన ఆశ యేసుక్రీస్తు ప్రభు అయి ఉండాలి. హల్లెలూయా. అందరికంటే ముందుగా వెళ్ళాలి, అందరి కొరకు బరకాలు వేయాలి, అందరి కొరకు నీళ్లు పెట్టాలి, అందరి చెప్పులు వేయాలి, అందరి కొరకు వంట వండాలి, అన్ని గిన్నెలు నేనే కడగాలి, అందరికంటే ముందు వెళ్ళాలి, అందరూ వెళ్ళిపోయినాక వెళ్ళాలి. నాకిక ఆశలు ఇప్పుడు పాడు. నాకిక ఆశలు, దేవుడి మీద ఆశ పెరుగుతూ ఉండాలి, యేసయ్య మీద ఆశ పెరుగుతూ ఉండాలి. హల్లెలూయా. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరో ఓ ప్రభువా, పాపము చేయో వారందరూ నీక సాహ్యలో ఓ పాపం అంటే ఏమి? దేవుడి మాట వినకపోవటమే, దేవుడు ఆజ్ఞ గీత దాటడమే. తినొద్దు, పోరా, నీ లెక్కేంటి అన్నది. ఆరాధన రోజు ఆదివారం, సోమ, మంగళ, బుధ, గురు, శుక్రు, శని. మొన్నొకడు ఒక మైదాన ముఖవాడు, ఇంగ్లే ముఖవాడు, ముంగేస ముఖవాడు అంటున్నాడు. ఆడికి దేవుడు వాక్యం తెలియనప్పుడు తెలియనట్లుగానే ఉండాలి, తెలిసినట్లుగా అజ్ఞానముగా మాట్లాడకూడదు. ఏంటి, దేశమంతా కూడా పగలు జరుపుతుంటే మీరేంటి రాత్రులు పూట పెడుతున్నారు, దొంగలా మీరు అన్నాడు ఆ దొంగోడాడు. నేను శవనిచ్చిపి పగలే వస్తాను, ఎప్పుడైనా రాత్రి వస్తే నన్ను గుర్తుపడతారా మీరు? పగలే వస్తున్నారు. ఇప్పుడు తాడిపల్లిగూడెం ఉంది, తాడిపల్లిగూడెంలో రాత్రిలే వెళ్తాను. ఎప్పుడైనా పగలెళ్తే ఈడెవడరా అంటారా? పగలొచ్చినా నేనే. యేసయ్య కూడా అంతే, పగలైనా యేసయ్యే, రాత్రి అయినా యేసయ్యే. పగలైనా రాత్రి అయినా యేసయ్యే. సోమవారం అయినా ఆయనదే, మంగళవారం అయినా దినాలను కలిగజేశాడు. నీ దినం చెయ్య, అర్థమైందా? దినములు ఆయనవి,
నెలలైనవి, గంటలైనవి, పూటలైనవి, సంవత్సరాలు అయినవి, సమస్తము ఆయనవే. సోమ అంటే సొమ్మసిల్లిన మేక పిల్లకు సోమరసమిచిరన్నట్లు అలనాడు చేదును ఈ చిరి క్రీస్తునందు నెరవేరెనులే. మౌనముగానే మనసు పాడిన యేసుగానమును వింటిరా. యోగ్యతలెవ్వో ఎవరికి సూచెనో నిర్భాగ్యులనెట్లో బ్రోచెనోవా. యజ్ఞము మనకెట్టి భాగ్యమో. భాగ్యవంతులు, సాక్రమెంట్ తాకేవారు భాగ్యవంతులు. సిలువలో యేసు ప్రభు వారు చనిపోయాడు. ఆయన గోవు వలె, ఉత్సవ బలి పశువు వలె ఆయనను కొట్టబడ్డాడు, సిలువలో చచ్చిపోయాడు. ఆయనను నెలకొక్కసారి విందును ఆరగిస్తున్నాం మనం. కన్నీరు కార్చినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, యేసయ్యా అని పిలిచినప్పుడు, యేసయ్య ఎవరు అంటే వచ్చేవాడు. నువ్వు బోర ఊదితే గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని కన్నీళ్లతో బోర వంటి శబ్దముతో యేసయ్యా 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 అని బోర ఊదితే ఆయన తరలి వస్తాడు. హల్లెలూయా. నువ్వు ప్రత్యక్షపు గుడారము దగ్గరకు ప్రతి శవనిచ్చిపీకి మందిరంలోనికి వచ్చేటప్పుడు బోరతో ఊదు, నోరు బోర వంటి శబ్దం కేకవేయ్, ఇంటింటికి వెళ్ళు. ఒకవేళ ఇంటికి వెళ్ళటానికి నీకు చిన్నతనం అయితే ఆటో వేసుకొని వెళ్ళు. ఆటో వేసుకొని వెళ్ళకపోతే బండి మీద వెళ్ళు. బండి మీద లేకపోతే ఫోన్ చెయ్యి, రమ్మని పిలు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక అమ్మాయి చాలా మంది పుట్టిన తర్వాత పుట్టింది. దేనారాల కుట్టి. ఆ అమ్మాయికి దానమ్మ అనే పేరు పెట్టుకున్నారు. 16-17 సంవత్సరాలు వచ్చేంతవరకు తల్లిదండ్రుల కిందే ఉన్నది. ఒకరోజు దేవుడు వాళ్ళ నాన్నతో చెప్పారు, నువ్వు ఎక్కడ బలిపీఠము కట్టావో బేతేలుకు వెళ్ళు. బేతేలు అంటే దేవుని మందిరము అని అర్థం. నువ్వు బేతేలుకు వెళ్ళు అన్నాడు. బయలుదేరి వస్తూ ఉంటే ఒక చోట ఆగి ఇక్కడ కొంచెం విశ్రాంతి తీసుకుందామని షెకెము అనే ఒక ఊరు, అక్కడికి 10 కిలోమీటర్లు అయితే దగ్గరకు వచ్చినట్లే. ఇక బద్దకించగానే అక్కడ వాతావరణము చాలా చవకగా ఉన్నాయి. వస్తువులు కానీ, కూరగాయలు కానీ, అవి కానీ ఇవి కానీ. ఆహా ఆ ఊరు వాళ్ళందరూ మంచిగా ఆయనను మంచిగా పొగుడుతూ ఉన్నారు. అబ్బా అని చెప్పి పొగుడుతూ ఉన్నారు. సరే, దేవుడు మాట మర్చిపోయాడు, దేవుడు మాట విడిచిపెట్టాడు, దేవుని ఆజ్ఞను విడిచిపెట్టాడు. నువ్వు మందిరంలోకి వెళ్ళు, అక్కడ బలిపీఠము దగ్గరికి వెళ్ళు, అక్కడ ఆరాధనకి వెళ్ళు, అక్కడ శవనిచ్చిపికి వెళ్ళు అన్నాడు. ఏం చేశాడంటే, అరే పోయా, ఎప్పుడో ఒకటేనా, కొంచెంసేపు విశ్రాంతి తీసుకుంటాం, కొన్నిసార్లు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటాం, కొన్ని రోజులు చుట్టాల ఇంటికి వెళ్తాం, కొన్ని రోజులు కొంపలో ఉంటాము, కొన్ని రోజులు పెళ్ళికి వెళ్తాము అన్నట్లుగా దేవుడి మాటను లెక్క చేయక త్రోసివేసి బేతేలుకు వెళ్ళు అన్న మాట లెక్క చేయకుండా అక్కడే ఉన్నాడు. కొన్ని రోజులైనాక వాళ్ళ అమ్మాయి ధనలక్ష్మి, నానా
ఊర్లోకి వెళ్తాను నాన్న, ఊరిలో ఉన్న వాళ్ళందరినీ అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. వెళ్ళెను, ఆ ఊరిలో ఉన్న అమ్మాయిలను వెళ్ళెను అని రాయబడి ఉంది దేవుని వాక్యములో. అక్షరం పొల్లు తీసేయద్దు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడు. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి అక్షరములో దేవుడు ఉన్నాడు. పౌలు చేత రాయబడిన గ్రంథములన్నీ దేవుడి చేతనే, దేవుడు చెబుతూ ఉంటే రాశాడు. లూకా దేవుడు చెబుతూ ఉంటే రాశాడు. దేవుడికి ఆయనకి మధ్యలో అప్పుడు లూకా, మార్కు, యోహాను, మత్తయ్య వీళ్ళు యేసుప్రభు వారితో పాటు జీవించారు కనుక వాళ్ళకు దేవుడికి మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్, ఆ మాటలు, ఆ కార్యాలు అన్నీ ఎత్తి రాశారు అంతే. వాళ్ళు ఏమి రాయిలా. ఆలు రాని వాడైన పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ధైర్యముగా వాక్యమును బోధించిన 120 మందిలో దమ్మున్నవాడు, ధైర్యం ఉన్నవాడు, మగసిరి కలవాడు, ఆలు రానివాడు, చెప్పులు వేసుకోవటం చేతగాని వాడు, తలకాయ దువ్వుకోవటం చేతగాని వాడైన పేతురు పరిశుద్ధాత్మ చేత బాణలు నీళ్లతో నింపబడినట్లుగా నింపుకున్నాడు. ప్రతి వారము మందిరంలోకి వచ్చి గాలిగాని నింపుకుంటావు, మనుషుల మాటలతో నింపుకుంటావు, ఉట్టి మాటలతో నింపుకుంటావు, ఊకనే నింపుకుంటావు. కానీ దేవుని మాటల చేత నింపబడిన వాళ్ళు అద్భుతముగా మార్పు పొందుతారు. నీళ్ళు ద్రాక్షారసం అయిపోయినాయి, మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుంది. కన్ను మూసి కన్ను తెరిచే లోపల దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు. కానాన నేడు పురమునందున కళ్యాణంబున కరిగెనురా నీరములంతా సారముగా మార్చి ఆ కార్యము నెరవేర్చెనురా. ప్రభు తన చెంతకు పిల్లచొచుండగా ప్రభువే నీకు మార్గమురా, ప్రభువే నీకు మార్గమురా. కన్న తల్లి లేచోటకొకవేళ మరచిన మరచును నిజమేరా. కంటికి రేపగా నిలుకాచడి ప్రభు కలనైనా నిన్ను మరువడురా. నువ్వెందుకు మర్చిపోతున్నావు? కోడి తులిపేసుకున్నట్లుగా మట్టిలోకి వెళ్ళిపోయి ఎందుకో 1-2 గంటల సేపు తెగ పూసుకుంటుంది. మట్టి అంతా వేసుకుంటుంది. ఏమొచ్చిందో ఏమో, మెట్లు దిగ్గానే మందిరంలో ఇడిచిపెట్టగానే దయ్యంగాడి ఏదో పట్టినట్టు ఉంది. మొత్తం అంతా దులిపేసుకొని పోయి కుక్కలాగా అరుస్తూ గాడిదలాగా తిరుగుతూ దేవుడిని విడిచిపెట్టినట్లుగా ఆ ఇంటి ఆయన దేవుడి మాట మర్చిపోయాడు. వాళ్ళ భార్య అంది, ఏమండే అబ్బా ఎంత మంచిగా ఉన్నారండి పక్కన వాళ్ళు, వదిన గారు, అబ్బా ఎంత బాగున్నారండి. ఆహా, దేవుడి మాట మర్చిపోయారు. పెళ్ళిళ్ళు, దినాల్లో, చుట్టాల్లో, మళ్ళీ పందుల్లో, మళ్ళీ రాబందుల్లో, పెళ్ళిళ్ళలో, చుట్టాల్లో, మళ్ళీ పండగల్లో మందిరం విడిచిపెట్టేస్తే చాలు, ఇక అస్సలు దేవుడి జ్ఞాపకం రానట్లుగా మర్చిపోయాడు. ఓ రోజు వాళ్ళ అమ్మాయి అంది, నానా నేనే ఊర్లో వాళ్ళకి వెళ్ళి చూస్తాను నాన్న అన్నారు. వాళ్ళు యూదులు, తల్లి తండ్రి తప్ప ముఖం ఎవ్వరికీ కనపడదు.
కట్టుకున్నవాడు, ఇంకంతే 3 మందే. అమ్మ, నాన్న, కట్టుకున్నవాడు. ఆడు అక్కడే ముఖం చూస్తారు. ఈనాడు ఈ సాయిబులు అనకూడదు, అనకూడదు, ముస్లిమ్స్ అనాలి వాళ్ళని. ఎప్పుడైనా సాయిబు అన్నావా ఈడ్చి చెంప మీద కొడతారు వాళ్ళు. అర్థమైందా? ఈడ్స్ తంతారు కూడా అంతే. ఒరే మాలోడా, ఒరే మాదిగోడా, ఒరే కమ్మోడా, ఒరే కాపోడా అంటే నీకు ఎట్లుంటుంది? ఏమండి భక్తులు, భక్తి కలిగిన వాళ్ళారా అంటే మీకు ఎంత మంచిగా హాయ్ హాయి ఉంటుందా? అలాగే ముస్లిం అనాలి. సరే, మంచిదిలే. వీళ్ళు బుర్కా వేసుకుంటారు. నిండా బుర్కా వేసుకుంది. మమ్మీ నేను ఊర్లో ఉన్న వాళ్ళందరినీ చూస్తాను మమ్మీ అంది. వాళ్ళ అమ్మాయి ఏమనాలి? ఏంటే ఊళ్ళో వాళ్ళని చూస్తామేంటి? దేవుడిని చూడాలి, దేవుని వాక్యం చూడాలి, దేవుడి మందిరాలు చూడాలి, దేవుడి పాదాలు చూడాలి అని అనాలా? మీరు మాట్లాడట్లా. వాళ్ళ నాన్న అనాలా? సర్లేమ్మా అన్నారు. వెళ్ళిపోయేటప్పటికి ఆ ఊరోళ్ళందరూ చిక్కిపోయిన బట్టలు వేసుకొని, తర్వాత చిక్కిపోయిన బట్టలు వేసుకొని, మళ్ళీ చిక్కిపోయిన ప్యాంట్లు వేసుకొని, కాపీ షర్ట్లు వేసుకొని, జెంట్స్ ఏమో టీ షర్ట్లు వేసుకుంటారు, కాలర్ ఉంటుంది, మళ్ళీ చేతులు ఉంటాయి. టీ షర్ట్కి, కాపీ షర్ట్కి కాలర్ ఉండదు, చేతులు ఉండవు, అన్నీ గాలాడటానికి సంకలే. మొన్న ఒక అమ్మాయి ఫోటోలు తీయటానికి వచ్చింది. అయ్యగారని ఫోటోలు తీసుకోమంటే తీసుకోమన్నాం. దానికి ప్యాంటుకి మోకాల కిందకే ఉంది, అన్నీ ఎలకలు కొరికేసింది. మరి గాలాడలోనో ఏమో పెద్ద టైట్గా వేసుకున్నది. ఒకవేళ పొరపాటున చేతిలో ఉన్న కెమెరా కానీ కింద పడిన కెమెరాని ఎత్తుకోవటానికి వంగితే ప్యాంటు చెరిగిపోతుంది. అర్థమవుతుందా? అట్లాంటి చిక్కిపోయిన బట్టలతో కనపడ్డారు. ఎవరు? షెకెం అనేవాళ్ళు. షెకెం అని అంటే ఆ రాజుగారు కొడుకు పేరు పెట్టుకున్నాడు. ఆ రాజుగారు ఆ రాజ్యంలో ఉన్న వారందరికీ తన కొడుకు పేరే ఊరికి పెట్టాడు. అంటే కొడుకు అంటే ఎంత ప్రేమో ఆ రాజుగారికి. ఆ ఊళ్ళో జాతర నడుస్తుంది. జాతర జరుగుతూ ఉంటే రోజు వెళ్ళిపోయి జాతరలో చూస్తూ ఉన్నది. అందరికీ చిక్కిపోయిన బట్టలు ఉన్నాయి. అందరూ తలకాయలు కొరివి దెయ్యాల్లాగా ఎరపూసుకున్నారు. మూతికి పెద్ద పెద్ద రంగులు వేసుకున్నారు. చేతికి ఎర్రగా ఇప్పుడు నార్తోళ్ళు ఎర్ర ఆకు పెట్టుకుంటారు. ఎందుకంటే ఎర్రమోగుడు వస్తాడని వాళ్ళు పెట్టుకుంటారు. సరే, వాళ్ళంటే పెట్టుకున్నారు. వాళ్ళకి ఎర్రమొగుడు వస్తాడని వాళ్ళు పెళ్లి కాని వాళ్ళందరూ పెట్టుకుంటారు. మరి నీకేంటి? నీకేం మాయ రోగం వచ్చిందే? నీకేం మొగుడు కావాలి? దిక్కుమాలిన నాయన. పులిని చూసి నక్క వాత పెట్టుకొని వాయిగమ్మి 3వ రోజు డామని చచ్చిపోయిందట. వాళ్ళందరిని చూసి మమ్మీ నేను కూడా చిక్కిపోయిన బట్టలు వేసుకుంటాను మమ్మీ, నోర్మై అని అనాలా? ఈ మంద మాట్లాడట్లా. భోజనానికి కూర్చున్నాడు. ఇప్పుడే కాదు, భోజనాలు 6 దాటినాక చెప్పాలి. అనాలా? వాళ్ళ నాన్న ఏమండే మరి అమ్మాయికి చిక్కిపోయిన బట్టలు కావాలంటే వాళ్ళందరిని చూసిందట. వాళ్ళ చెవులు చూసిందంట, వాళ్ళ కాళ్ళు చూసింది, వాళ్ళు చిక్కిపోయిన బట్టలు చూసింది, వాళ్ళ ఎంటుకలు చూసింది, సినిమా యాక్టర్లు చూసి. నువ్వెవరిని చూస్తున్నావు? మెల్లిలాగా నువ్వేమో ఎవరిని చూస్తున్నావు? సినిమా యాక్టర్లు చూస్తున్నావు. ఎవడైనా ఎప్పుడైనా ఎక్కడైనా బైబిల్ గ్రంథములో ఎవరికైనా తాళిబొట్టు కట్టినట్టుగా ఉందా? మంగళసూత్రం కట్టినట్లుగా ఉందా? పచ్చ బియ్యం వేసినట్లుగా ఉందా? జొన్నలు వేసినట్లుగా, సజ్జలు వేసినట్లుగా, నెత్తి మీద వేసినట్లుగా ఉన్నదా? మరి నువ్వు ఎక్కడి నుంచి నేర్చుకున్నావు? యెజబెల్ దయ్యమా?
ఎవరిని చూస్తున్నావు నీవు? బూదిగంత నివాసులారా నా వైపు చూడండి అన్నాడు యేసయ్య. ఆయన వైపు చూడు, ఆయన వైపు చూడు. మ్యాచింగ్ డ్రెస్సులు ఉన్నాయా? చెవులకు లొలాకులు ఉన్నాయా? చేతికి గ్యాస్ లైట్ ఉందా? ఉంగరాలు ఉన్నాయా? కాళ్ళకి మట్టెలు పట్టెలు సుట్టులు. మొన్న ఎవరో ఒక అమ్మాయి మంచిలు తీసుకుంటే టక్ 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 బూట్ల శబ్దంలాగా ఉంది. ఏంద్రా అంటే బూట్లు ఏమేమి లేవు, కాళ్ళకి ఏందో. ఈ మేనమామ ఆడు పుల్లు తాగబోతాడు. ఆడు మేనమామ సుట్టులు అంట, సుట్టులు. ఆడికి ఏ ఏళ్ళకి పెట్టాలో తెలియక పుల్లుగా తాగి ముందేలు ఉంటుంది. ముందేళ్ళు ఏమంటారు? ముందేలు, ఇంత దొడ్డేలు, దానికి పట్టట్లా. ఈ ఆచారాలు బైబిల్ గ్రంథంలో ఏం రాయబడిందంటే, మీరు ఈ లోక మర్యాద అనుసరించవద్దు అన్నాడు యేసయ్య. ఈ లోకముతో ఎవడు ఫ్రెండ్షిప్ చేస్తాడో వాడు దేవుడికి శత్రువు అయిపోతాడట. యేసయ్యకి శత్రువు ఎవడో? సైతాను. అంటే నువ్వు ఎవడివి? లోకముతో. లోకము అంటే ఏమి? లోకం అంటే మనుషులు పద్ధతులు, మనుషులు ఆచారములు, మనుషులు దినాలు. ఈ మధ్యకాలంలో దినాలు ఎక్కువైపోయినాయి. నీ దినం చెయ్యా ఏమండే? మేము ఆ దెయ్యాలకి భోజనాలు పెట్టుతున్నాడు కదా, మాకు ఆ యుద్ధండి అన్నారు. ఎవరు? షడ్రకు మేషకు అబేద్నెగోలు. ఒరేయ్, మీరు తినకపోతే మమ్మల్ని అంటారా రాజుగారు, మీరు తూకంలోనికి రారా? అరే మాకు ఏమిలే, కూరగాయలు పెట్టండి, వంకాయలు బీరకాయలు పెట్టండి. అందరితో తిన్నారు. తినేటప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? చెయ్యేసి, ప్రభువా ఆహారమును దీవించండి, శక్తి, బలము, ఆశీర్వాదమును, ఆరోగ్యాన్ని దయచేయండి. కుక్కలాగా తింటలేదు వాళ్ళు. కుక్కలాగా తింటలా. ఏంట్రా కుక్కలాగా తింటున్నావు ఏంటి అని అంటే, పెళ్ళిళ్ళు కదండి అయ్యగారండి, అందరు చూస్తారేమో. ఒక ఆయన చూస్తున్నాడు. కుక్క ఇది ఏమైనా ప్రార్థన చేసుకుంటుందా? ప్రభు ఆ ఇంటి వారిని దీవించు అని అంటదా? కుక్క తిండి తింటున్నావు, కుక్క బతుకుతున్నావా? కుక్కను పోల్చుకోకూడదు. కుక్క ఎక్కడా? కుక్క నమ్మకం కలిగింది, సరే మంచిది. ఈ అమ్మాయి రోజు వెళుతుంది. ఆ జాతర ఎన్ని రోజులు జరిగిందో ఏమో కానీ రోజు వెళతా ఉంటే తలకాయ ఎరబూసుకొని చిక్కిపోయిన బట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటే ఆ ఊళ్ళో ఉన్న యువరాజు ఈ అమ్మాయిని చూడగానే అందరూ ఎట్లున్నారంటే, ఈ అమ్మాయి ఎట్లుందంటే గులాబీ రంగు శరీరము, బంగారపు రంగు లాంటి తలకాయ వెంట్రుకలు, బొలుగు కన్నులు. యూదులు ఈరోజు వరకు ప్రత్యేకముగా స్పెషల్గా ఉంటారు. వాళ్ళు డ్రెస్సులు కానీ, వాళ్ళ కన్నులు కానీ, వాళ్ళ తల వెంట్రుకలు కానీ దేవుడు ఎందుకో వాళ్ళకి స్పెషల్ ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు కూడా అన్యులతో, ఇప్పుడు మీకును అన్యులకి ఏంటి తేడా? చందమామకి నక్షత్రాలకి ఏంటి తేడా? చందమామ ప్రత్యేకంగా ఉంటుంది అంతే, కోట్ల నక్షత్రాల్లో. మీరు కూడా అంతే. మేమేమి ధరించము. మా ప్రాణం పోయినా సరే ఆరాధనకి వెళ్ళకుండా ఉండం, ఐబిఎఫ్కి వెళ్ళకుండా ఉండం, 7HP వెళ్ళకుండా ఉండం. వెళ్ళిపోతాం. బంధువులు చుట్టాలు ఎంతమంది వచ్చినా సరే ఎట్టి పరిస్థితుల్లో. ఈ 10వ నెల వచ్చింది, ఈ 10వ నెలలో ఎప్పుడు ఆబ్సెంట్ కాలేదు అన్నవాళ్ళు ఒకసారి నుంచోండి, చప్పట్లు కొడతాం. 7HPలో ఎప్పుడు ఆబ్సెంట్ కాలేదండి అన్నవాళ్ళు చేయత్తా, నుంచోండి, చప్పట్లు కొట్టతా. దొంగదాన మెల్లి యాక్షన్ చేస్తున్నావు సినిమా వాళ్ళు. అసలు సినిమా నిర్మాతలకి మీ సంగతి తెలియదు, లేకపోతే మిమ్మల్ని కూడా వచ్చేసి బుక్ చేసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. ఆ ఊరు ఉన్న యజమానుడు, రాజుగారు కొడుకు ఈ అమ్మాయితో ప్రేమగా మాట్లాడాడంట. ఎట్లా మాట్లాడారు? హలో డియర్, హౌ ఆర్ యూ. అబ్బా ఎంత తీయగా
వాళ్ళ ఇంట్లో ఉన్నారు, వాళ్ళ అన్నలు కానీ వాళ్ళ నాన్న కానీ ఎప్పుడు ప్రేమతో ఈమెకి దొరకల. ఇంట్లో ప్రేమ లేదు. ఒకరు ఖర్చుకోవటం, పొడుచుకోవటం, అరుచుకోవటం, అసూయ, ద్వేషము, ఒకడంటే ఒకడికి పడదా ఊరక బత్తుల్లా కూకుంటారు, పక్కన లైన్గా కూకుంటారు. కానీ ఎవరెవరికి ప్రైజ్లని చెప్పుకోరు, ఎవరెవరు ప్రేమగా మాట్లాడుకోరు. ఎవరి గురించి అయినా మాట్లాడుకోవాలంటే మొత్తం కొండవీడి శాంతాలంత పొడుగు, టైల్ పార్టీ దగ్గర నుంచి శుభం వరకు పోసకొచ్చినట్లుగా అబ్బాబాబాబాబాబా ఎన్ని పనికిమాలిన మాటలు వస్తాయో. అలాగన ఈ అమ్మాయికి, ధనలక్ష్మికి ఇంటిలో ప్రేమ 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 లేదు. అన్యులు, విగ్రహారాధికుడు, ఆ దేశపు రాజుగారైన షెకెం, ఆడి పేరు కూడా షెకెమే, ఆ ఊరి పేరే పెట్టుకున్నాడు వాళ్ళ నాన్న. ఆడు ప్రేమగా మాట్లాడుతున్నాడు. ఎంత చక్కగా మాట్లాడుతున్నారు, ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు. ఆమెను గౌరవించాడు, ఘనపరిచాడు. ఇది ఒకనాటి పరిచయం కాదు, సుమారు చాలా రోజులు ప్రేమ ఎక్కడ ఉన్నదో అక్కడికి పరిగెత్తిందండి. మన పరలోకపు తండ్రి ఎవరో తెలుసా? ప్రేమ స్వరూపి. ఆయన రూపమే ప్రేమ. పాత నిబంధన కొత్త నిబంధన ప్రేమ రెండు కలిపితే ప్రేమ. పాత నిబంధనలో కొత్త నిబంధన రెండు కలిపితేనే ప్రేమ. కొత్త నిబంధన ఏమి చెబుతున్నది? పాత నిబంధనలో రాయబడిన ఆ యేసు, ఆ దేవుడు యేసు అనే పేరుతో వచ్చాడు అని ఏలిపెట్టి ఆయనను చూపిస్తుంది. కొత్త నిబంధన ఏమి చూపిస్తున్నది? నా గురించి పరలోకములో, నా గురించి పాత నిబంధనలో రాయబడినవన్నీ నా విషయములో జరిగినవి. నేను సడన్గా ఆకాశంలో నుంచి పడలేదు. సుమారు 720 సంవత్సరాల క్రితం నాడే ఆలకించుడి ప్రసంగం చేస్తున్నాడు. సమస్తమైన జల్లారా ఆలకించండి. అందరు ఎందుకు కొత్త చెప్తున్నారు అని అటెన్షన్, ఆలకించండి. ఇంగ్లీష్లో ఏమంటారు? అటెన్షన్ ప్లీజ్, ట్రైన్ వస్తుంది, గోదావరి ఎక్స్ప్రెస్ వస్తుంది, అట్లా చెప్తున్నారు. ఆలకించండి, అటెన్షన్ ప్లీజ్ అనగానే అందరు నిలబడిపోయారు. ఎందుకు చెప్తున్నారని. కన్యక గర్భవతి అవుతుంది. దేవుడు ఆమె గర్భములో నుండి భూలోకములోనికి వస్తాడు. ఏందిరా ఈయన కొత్త ప్రసంగం చేస్తున్నాడు ఏందిరా? ఎవరో కన్యక, పెళ్ళి కానటువంటి ఆమె గర్భవతి అవుతుందా? ఏవయ్యా, ఇక భూమి పుట్టినప్పటి నుండి ఎవరైనా కన్యక, పెళ్ళి కాని అమ్మాయి గర్భవతి అయిందా? ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యం అంటే ఏంటి? దేవుడు మాట్లాడటమే. నమ్ము నమ్ము నమ్ము. హల్లెలూయా, హల్లెలూయా.